గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా ఆకలి చల్లారడానికి కావాల్సింది ఆహారం కాదు, అపూర్వ మంత్రశక్తి. అటువంటి మహత్తర శక్తిని సాధించడానికే నా మనసు తహతహలాడుతోంది. సింహ బంగాళ ఎవరో వచ్చేది? నేనే జాఫర్. యాహోబ్, మంచి సమయానికే వచ్చావు. జాఫర్, ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మనిషి కన్నా ఆ మనిషిని పీడించే పేరాసే చాలా బలమైంది సుమా. ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు ఎన్ని సంపాదించినా నీకు తృప్తి లేదు, మనస్సుకు శాంతి లేదు నీకు. ఇంతకు నేను సంపాదించిన శక్తులేమున్నాయి యాకోబ్? అహోరాత్రాలు శ్మశానంలో తపస్సు చేసి ఈ మంత్రదండం సంపాదించాను. అతి కష్టం మీద అనేక దుష్టశక్తుల రక్తదాహం చల్లార్చాను. ఫలితం ఈ మాయ ఉంగరం. ఇవి చాలవా? ఇవి కూడా గొప్ప శక్తులేనా యాకోబ్? సంకల్ప మాత్రం చేత సర్వ కోరికలు సాధించగల మహాశక్తిని సంపాదించాలి. యాకోబ్, చెప్పు చెప్పు యాకోబ్, నీకు తెలిసే ఉంటుంది. జాఫర్, అల్లా అనుగ్రహించిన వాటితో తృప్తి పడాలి. దురాశ దుఃఖానికి కారణం. మితిమీరిన మంత్రశక్తులు అనుభవించాలంటే మతిమాలిన మహాపాపాలు చేయాలి. పాపం పెరిగిన కొలది ఆ పాపంతో పాటు మనం అనుభవించవలసిన శిక్ష కూడా పెరిగిపోతూనే ఉంటుంది. యాకోబ్, నా ఉత్సాహాన్నంతా చంపేస్తున్నావు. లేదు జాఫర్, లేదు. నీ మనస్సుకు శాంతి కలిగే మార్గం చెబుతున్నా. నాకు కావలసింది శాంతి కాదు, శక్తి. ప్రపంచాన్నంతా నా అరిచేతిలో కీలుబొమ్మలా ఆడించగల మహాశక్తి కావాలి యాకోబ్. అలాంటి మహాశక్తి సామర్థ్యాలు కలది యావత్ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఏమిటది? అద్భుత దీపం. జంగురా, చెప్పు యాకోబ్, అది ఎక్కడుంది? దాన్ని సంపాదించే ఉపాయం ఏమిటి? చెప్పు. అది కారకోర పర్వత గుహల్లో ఉంది. దాన్ని సంపాదించడం మాత్రం మనకు సాధ్యం కాదు. వారేవా, అద్భుత దీపం ఉన్నదని తెలుసు, అది ఎక్కడున్నదో తెలుసు, కానీ దాన్ని సంపాదించే మార్గం మాత్రం తెలియదు. యాకోబ్, నా దగ్గర ఎందుకు నీ నాటకాలు? జాఫర్, అల్లా ఆజ్ఞ ఉల్లంఘించడం మన తరం కాదు. ఆ అద్భుత దీపాన్ని చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైనవాడు, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినవాడు, కుడి చేతి మీద 7 పుట్టుమచ్చలున్నవాడు ఒకానొక చిన్న కుర్రవాడు సంపాదించగలుగుతాడు. అది నీకెట్లా సాధ్యమవుతుంది? ఆ మహా అదృష్టవంతుడు ఎవరో చూద్దాం పద. అలాది అలాది, ఇంత ప్రొద్దెక్కిన ఏమిట్రా ఈ నిద్ర? లేవరా అలాది. అల్లావుద్దీన్, బూడిదలో పోసిన పన్నీర్, ఉపయోగం తెలియని పసిబాలం చేతిలో పడుతోంది ఆ అద్భుత దీపం. యాకోబ్, ఇంత అద్భుత రహస్యం చెప్పినందుకు నీకిప్పుడే ఒక మంచి విందు చేస్తాను. ఏమంటావు? ప్రాణ స్నేహితుడు, నీ మాట కాదంటానా? షగూఫా, హరీఫా, వెంటనే బ్రహ్మాండమైన విందుకు ఏర్పాటు చేయండి. ఇది ఏమిటి జాఫర్? ఈ విందుతో పాటు నేత్రానందకరమైన నృత్యాన్ని కూడా నువ్వు చూస్తావు.
వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే. నా తలుపు నా బిడుపు ఈ కులుపు నీ కొరకే. అందుకో అందుకో అందాల రాజా, అందుకో అందుకో అందాల రాజా. వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే. వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే. వచ్చాను నీ కోసమే, పగలు తెచ్చాను నీ కోసమే. నా తలుపు నా బిడుపు ఈ కులుపు నీ కొరకే. అందుకో అందుకో అందాల రాజా, అందుకో అందుకో అందాల రాజా. ఇప్పుడు నువ్వు కొండం లేని తేలు, కోరలు తీసిన తాచు. ఇంతవరకు నువ్వు సంపాదించిన మంత్రశక్తులు మహాసిద్ధులు అన్ని వృథా. నీ నోరు కట్టేశాను యాకో. యాకో, అద్భుత దీప రహస్యం ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్టే రేపు ఇంకొకటికి చెప్పక మానవు. ఇప్పుడు ఎవరికి చెప్పలేవు. యాకో, కన్న తల్లికైనా సరే, కని పెంచిన కొడుకైనా సరే రహస్యం అనేది అన్నట్టు చెప్పకూడదు యాకో. ఓ విడుదల అంత తొందరగానా? లే, ఇప్పుడే వీళ్ళ అద్భుత దీపం తీసుకొద్దాం. సితారా,
పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ ధనము నగలు నీపై పోసి స్నానం చేయిస్తా అంటే విన్నా ధనము నగలు నీపై పోసి స్నానం చేయిస్తా అంటే విన్నా డబ్బిచ్చి కొనబోతే ప్రేమించేదెల్లా అబ్బాయి పెళ్లికెళ్ళి వద్దు పొమ్మన్న హే పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ అందం చందం ఆరాధిస్తూ నిన్నే సేవిస్తా అంటే విన్నా అందం చందం ఆరాధిస్తూ నిన్నే సేవిస్తా అంటే విన్నా సేవిస్తూ కూర్చుంటే జీవించేదెల్లా అబ్బాయి పెళ్లికెళ్ళి నైనై పొమ్మన్న హే పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ నీవు నేను సమానంగా కలిసి మెలిసి ఉందామంటూ అన్నాడు విన్నాను విని వెంటనే అబ్బాయి పెళ్లికి నే సై రమ్మన్న హే పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు బతిమాలుతూ హే పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో పిల్ల పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లదాన నన్నే వెళ్ళాడు వారేవా వీధిలోకి వెళ్ళేటప్పుడు ఓ పెద్ద చిత్రకారుడివి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఓ మహాగాయకుడివి ఆహాహాహా అడిగడికి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నావురా నాయన అమ్మా అక్కడ ఆ గుంపులోనే ఓ పిల్ల ఆహాహా యంత్రపు బొమ్మల మిలికరి తిరిగి ఆడిపోయిందమ్మా అమ్మా ఈ నాట్యం చేసే వాళ్ళకి ఒంట్లో ఎముకలే ఉండవా ఎముకలు విరిగేలా కొట్టి నిన్ను పని చేయించే దిక్కుంటే నువ్వు ఇలా గుమ్మం కదిలేవాడువా నేను కన్న కొడుకులా పెంచిన మీ బాబాయ్ ముస్తఫాన్న మనతో ఉండి ఉంటే నీ ఆటలు సాగనిచ్చునా మీ నాన్నగారు తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అమ్మా బాబాయ్ మళ్ళీ మన ఇంటికి రాడుటే ఎవరికి తెలుసు యాకోబ్ యాకోబ్ రేపే ప్రయాణం తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చు కావలసినవన్నీ సిద్ధం చేయి పశువ అల్లావుద్దీన్ ఇంటికి వెళ్ళాను దేశాంతరం పోయిన వాడి పెనతండ్రి తిరిగి రాలేదని వాడి తల్లి తల్లడిల్లిపోతోంది నా పాచిక పారడానికి ఇదే మంచి సమయం అది ఏమిటనా నీ ప్రశ్న అది నీకు చాలా అనవసరం నేను నడిపించే నాటకం చూస్తూ ఉండడానికే నీ నోరు కట్టేశాను కావాల్సిన ఏర్పాట్లని చేయించు
ఇనుప సంఖ్యలతో కట్టబడిన లేడి పిల్ల కన్నీరు కారుస్తోంది కాబోలు. సితారా, హుజూర్, మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నా గతే ఉండి కొత్తదేముంది, మామూలే. రాతి బొమ్మ. మేము తిరిగి వచ్చేదాకా నీ గతి అంతే. ఖమోష్. వద్దు హుజూర్, వద్దు. నన్ను రాతి బొమ్మగా మార్చొద్దు. నన్ను చెడు పదార్థంగా మార్చి కన్నుల పండుగగా కలకలలాడే ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసి ఆనందించడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు. నా జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు హుజూర్. అనవసరపు ఆందోళన. సీతారా, సరిగ్గా అర్థం చేసుకుంటే నా శాపం నీకు ఒక అమోఘమైన వరం తెలుసా. నిన్ను ఒక రాతి బొమ్మను చేసి నీ రూపం కలకాలం కాపాడగలుగుతున్నాను. ఎల్లకాలం నీ సౌందర్యం అలా ఉండి తీరాల్సింది. వద్దు హుజూర్, వద్దు. వజీర్, జీ, లోకంలో ఉన్న బంగారం అంతా రాసులు రాసులుగా పోస్తే ఎలా ఉంటుందంటావు వజీర్? ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇక్కడే చేరతారు హుజూర్. డబ్బు విలువ తెలియని బడుద్దాయిలు ఉన్నారే, దానమని ధర్మమని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో, డబ్బు అంటే ప్రాణానికి ప్రాణంగా చూడాలి. డబ్బు. అస్సలాము అలైకుం అలంపునా, అస్సలాము అలైకుం. హుజూర్, మాది ఇరాన్ దేశం. బానిసలు నమ్మడం నా వ్యాపారం. గొప్ప గొప్ప సుల్తాన్లకు, నవాబులకు అందమైన ఆడపిల్లల్ని బానిసలుగా అమ్మి పేరు పొందాను. హుజూర్ సెలవైతే. మాకు కావాల్సింది డబ్బు, ఆడది కాదు. హుజూర్, ఆడదాన్ని నడిబజార్లో అమ్మడం చాలా అవమానం. అది పవిత్ర ఇస్లాం మతానికే విరుద్ధం, మానవత్వానికే కళంకం. నీలాంటి ఆడది అమ్ముడు పడడానికి అంగీకరించడం చాలా అవమానం కాదు? కాదు ఆలంపన, ఆకలి బాధ ఎంత పనికైనా వెనుదీయనివ్వదు. ఇంత ఆపత్తులోనున్న ఈ మన్ను రక్షించండి హుజూర్. ఏ వ్యాపారి, ఈ మనిషిని నెల జీతం మీద మా జనానాలో సేవకురాలుగా నియమిస్తున్నాం. ఏమంటావు? లాక్ లాక్ శుక్రియా హుజూర్, లాక్ లాక్ శుక్రియా. సితారా, నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. అన్నం చూడాలని కొండంత ఆశతో వచ్చాను. గౌస్ బాయ్, నా ఆశలన్నీ నిరాశలు చేసి వెళ్ళిపోయావు. సోరిపోతా, నువ్వటా సంపాదించేది తిట్టేవాడివి. ఈనాడు లక్షాధికారనే వచ్చాను. ఏం లాభం? నీతో కలిసి అనుభవించే యోగం లేకపోయింది నాకు. గౌస్ బాయ్. ఎవరు వారు? వదినా, నన్ను గుర్తించలేదా? నేనే వదినా, ముస్తఫానే. ముస్తఫా? అవును వదినా, నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా నేడే పాపం. ఊరుకోనాయనా, మీ అన్నయ్య కూడా నీ కోసం ఎంతో వెతికారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నలు చూస్తున్నాను. అమ్మా, బేటా, ఎవరమ్మా వీరు? తినే నాయన, నేను తరచు నీతో చెప్తున్నా మీ బాబాయ్. బాబాయ్, ఇతన్ని నేను సత్రంలో చూశానే. అవును వదినా, అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను. పలకరించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్ర కుక్క. అలాగా? రానాయనా. గొప్ప జాతకుడు. ఏమిటో ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు. చదివిద్దామా అంటే చేతిలో చిల్లిగవ్వలేదు. పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పనిపాటు నేర్చుకోవాలిగా. వదినా, కుర్రవాడి బాధ్యతలని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను. అల్లావుద్దీన్ కూడా వెంట పెట్టుకు వెళ్తాను. లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు. ముస్తఫా, వాడి బాధ్యతలన్నీ నీవే. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఇందా వదినా, ఇంటి ఖర్చుకుంటుంది. ఒక 1000 మొహరీలు ఉంటాయిలే. 1000 మొహరీలే?
మేము తిరిగి వచ్చేదాకా ఆ కాస్తన నీ చేతిలో ఉండకపోతే ఎట్లా? అందులోను తల్లి తర్వాత తల్లింతటి దానివి. నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం వదినా? ఎంత మంచి మనసునైనా నీది. అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక. బాబాయ్ బయలుదేరదామా? అమ్మతో కూడా చెప్పిరా. బేటా అమ్మా బాబాయ్ నంటి పెట్టుకుని ఉండు. ఈచిన గీత దాటకుండా నడుచుకుని ఆయన. అలాగే అమ్మా, వెళ్ళిరానా? మరి వస్తాం వదినా. ఖుదాఫీస్. నేను ఇంకొకడు కూడా వేయలేను. నా కాళ్ళు లాక్కుపోతున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. ఇంటిగా? హాయిగా ఇంటి పట్ల మస్తుగా తిని మీ అమ్మని చెవులు పెట్టి ఆడిద్దాం అనుకుంటున్నావా? సోమరిపోతా. నువ్వైనా నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. వీడు మా బాబాయ్ కాడు, ఎవడో మంత్రగాడు. ఈ మేక పిల్లని ఎక్కడికి ఇలా ఈడ్చుకెళ్తున్నావు? ఏమిటమ్మా ఈ మాత్రం తెలీదు? కసాయి వాళ్ళు మేకని ఎక్కడ తీసుకెళ్తారు? చంపడానికా? వద్దు భాయ్, దీని ఖరీదు నేను ఇచ్చేస్తాను. దీన్ని నాకు అమ్మేసి. నా అంతటి మీ అమ్మ చూపితే దాని ఖరీదు 1 మొహరి, కానీ అమ్మమ్మని మీరు అడిగితే దీని ఖరీదు 2 మొహరి. ఇదిగో 4 మొహరీలు. ఒక ప్రాణాన్ని నేను కాపాడితే అల్లా నా బిడ్డ ప్రాణాలను తప్పకుండా కాపాడతాడు. విశ్రాంతికి ఇది సమయం కాదు. లే నువ్వే మా కుర్రాడనంత ఆప్యాయంగా ఈ పాలు నీకు ఇవ్వాలనుకున్నా, కానీ చెయ్యి జారి పాలన్నీ నేలపాలైపోయి ఎందుకో నా మనసంతా చాలా కలవరపడుతుంది. బేటా అల్లాది, బేటా అల్లాది. అదేమిటమ్మా, కంగారులో చేయి జారిపోయింది అనుకో, ఆ మాత్రానికి అంత కలవరపడ్డం ఎందుకు? అసలే కొడుకు కోసం బెంగ పెట్టుకుని ఆ తల్లి కుమిలిపోతుంటే నువ్వెక్కడ దాపరించావు రావడ ప్రాణానికి? అలా మనసు చెదరగొట్టేస్తావెందుకురా? ఇంకా పోవే. పో. వద్దమ్మా, వీడిని వెళ్ళగొట్టొద్దమ్మా. ఈ దిక్కులేని వాడికి ఈ మాత్రమైనా సేవ చేస్తే దూరదేశంలో ఉన్న అల్లావుద్దీన్కి అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు.
खुल जाओ दरवाजा। శాబాష్ అలావుద్దీన్, రా నాయనా, గుహ లోపలికి వెళ్ళు. చుట్టూ తిరిగి చూడు, అక్కడ ఒక చిన్న దీపం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకి. వద్దు బాబా, యాకూబ్ దాదా నన్ను విడిచిపెట్టమను, నాకు భయంగా ఉంది, నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళలేను. అలావుద్దీన్ చెప్పినట్టు చెయ్యి, పో. బాబా వద్దు బాబా, చూస్తూ ఉంటే నాకు గుండె బద్దలైపోతుంది. నేను ఆ చీకటి గుహలోకి వెళ్ళడం ఎలాగ బాబా? నీకేం భయం లేదు. ఈ ఉంగరం వేలి పెట్టుకో, నీకే ఆపద రాదు. నిర్భయంగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అలావుద్దీన్, అలావుద్దీన్. వెళ్ళినవాడు అలాగే ఉండిపోయాడే.
బేటా అల్లావుద్దీన్ ఆ దీపం వేసిరి నాటకం ఆడుతున్నావా ముందు ఆ దీపం వేసిరి మొదటి నేను బయటికి రావాలి. మృత్యుతో చెలగాట మాడుతున్నావు అల్లావుద్దీన్ తక్షణ దీపం వెలిగించేయి అల్లావుద్దీన్ ఈ మంత్రదండం కేసు చూసి మరి మాట్లాడు తక్షణ దీపం ఇచ్చేయి ఇవ్వడానికి వీల్లేదు. సైతాన్ యాకూబ్ ఏమిటిది దీపం ఇవ్వనంటాడు ఎంత భయపెట్టిన దీపం మాత్రం ఇవ్వనంటున్నాడు అల్లావుద్దీన్ బద్మాష్ అల్లావుద్దీన్ ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా దీపం ఇస్తావా సరే లేదా ఈ చీకటి గుహలో నేను బంధించి మరిపోతాను ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అయితే అనుభవించు ఇంకా ఈ దీపం ఎవరికీ తగ్గకుండా పోని బంద్ హో జాओ సైతాన్ ఇదేదో ఇంద్రజాలంగా ఉంది. ఉన్న గోధుమలన్నీ మాయమైపోయాయి. ముస్తఫా ఇచ్చిన వస్తువులన్నీ చూస్తుండగానే మాయమైపోతున్నాయి. ఇంతకీ వాడు మాంత్రికుడు కాదు కదా. అయ్యో ఆ పాపిష్టివాడిని నమ్మి అల్లావుద్దీన్ వాడి చేతిలో పెట్టాను. బేటా అల్లది అమ్మా అమ్మా అమ్మా. బాగుపడతాడని ఆ ముస్తఫాతో పంపించే. కానీ ఈ అపశకునాలన్నీ చూస్తుంటే అబ్బాయి ప్రాణాలతో తిరిగి వస్తాడన్న ఆశ లేదు. కుర్రాడి కోసమే ఇంతకాలం బ్రతికున్నాను. ఆఖరికి వాడిని కూడా చేతుల మృత్యుదేవతకు అప్పగించేశారు. ఇంకెవరిని ఉద్ధరించడానికి నేను బ్రతికుండాలి. నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను. భయపడవద్దు, నేను ఆ ఉంగరానికి బానిసను. నీకేం కావాలి? అలాగా అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి.
మూగవాడే నా కోసం ఎంతో పాటుపడ్డాడు. ఇది కథ. ఇది కథ కాదు నాయన, గుణపాఠం. కన్న బిడ్డల్ని ఎవరితోనూ పంపించకూడదని కన్న తల్లులకు నీతి పాఠం. దీని నుంచే కదా మనకి ఇన్ని కష్టాలు. ఇది మనకొద్దు నాయనా. నేను పడరాని బాధలు పడ్డానికి కారణమే ఈ దీపం. ఇది మట్టి పాలు కావాల్సిందే. పో. అరే సుల్తానా, ఏమిటిది? కదురు నూలు? పని లేనప్పుడల్లా నూలు ఉడుకుతున్నా. నూలు అడుగుతున్నావా? అడుగు. బాయ్, కదురు ఆడితే కడుపు నిండుతుంది. మీ దొడ్డిలో ఉన్న చిత్తకాయతాలు తీసుకోనా? చిత్తుకోవాలి. ఓ తీసుకుపో. సుల్తానా, ఏం చేస్తావా చెత్తంతా? చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను. ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడదనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడు. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమా బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనస్సు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి? ఇది గులాబీ. అందమైన చందమామలో ఆ కందెందుకు? ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే. ఇది సుల్తానా, చందమామ వలపుల రాణి. మింగి మీద చందమామ తొంగి చూడటంతో దీనికి ఎక్కడలేని వికాసం వస్తుంది. తెల్లవారడంతో దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది. రాత్రంతా సంతోషం, పగలంతా విచారం. పాప, దీంతో చిత్రమైన జీవితం. అదిగో అది. ఇది యాస్మిన్. ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది. యాస్మిన్ నవ్వే పువ్వులు, నాణ్యమైన నగలు, సొగసైన దుస్తులు ఆడవాళ్లను ఆకర్షించడం సహజమే కదా. నా విషయంలో మాత్రం అది కాదు. ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించేది ఏమిటో తెలుసా? తెలీదే. అదుగో అందాల చింది ఆ రాతి బొమ్మ. రాతి బొమ్మ, రాతి బొమ్మ. రోషనారా, సితార ఏం అలా పరిగెత్తుతుంది? ఏమోనమ్మా, రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితారా మనసు ఎలాగే చెదిరిపోతుంది. ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ సితారా ఎవరినన్నా శిల్పిని ప్రేమించినదో ఏమో. రాజకుమారి, ప్రేమ చాలా చెడ్డది సుమా. ఏ రోషనారా, ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు కూడా ఎవరినన్నా ప్రేమిస్తున్నావో ఏమో. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నీ పాపం. చూడు. రక్తం కాదు రాజకుమారి, బుర్ర బద్దలైనా కారేది బురద మాత్రమే. ఏ క్యా బాత్? మంత్రి గారు అబ్బాయి అంటే ఏమనుకున్నావు? ఖబర్దార్. ఖబర్దార్ గిబర్దార్. నీ బెదిరింపులు మా దగ్గర సాగు. నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి. దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది. రాజకుమారి, రాపోదాం. రాపోదాం. ఏ క్యా బాత్? ప్రియుని ఉంటుంటే ప్యారి కహా జాయేగి? ప్యారి గోరి కోరేవా. సయ్యద్ హుసేన్ సాహిబు, బుర్ర సరిగా పనిచేయటం లేదా బాబు? ఏ క్యా బాత్? రోషనారా బేగం, తమకే వచ్చిందా రోగం? అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం,
నిక్క చేసుకున్నాం. మర్చి మాట్లాడుతున్నావా బీగం? ఉంగరాలు మార్చుకోవడం చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా? ఆనాటి బువ్వాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం. ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా? ఏ క్యా బాత్! మట్టి ఏమిటి, మశానం ఏమిటి? ఈ యాస్మిన్ చేతి ఇస్తే ఏదైనా సరే తినడానికి తయారు. ఇదిగో బేగం సాహేబా, ఉంగరాలు 5వ ఏటనే మార్చుకుంటే ఎంతో, 60వ ఏటనే మార్చుకున్నా అంతే. నిక్క మాత్రం పక్కా. ఇదిగో నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను సబుగా పెళ్ళాడావా సరే సరే, లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను. ఇదేమిటి రాజకుమారి, ఈ మాత్రానికే కళ్ళ నీళ్లు పెడతావు ఎందుకు? వాడి మాటలకేమిలే, వాడు మతిమాలిన మనిషి. అతనే కాదు రోషనారా, ఈ లోకమంతా మతిమాలింది. లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు, మాట పడ్డ ఆడది ఒక్కటే. చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది? రోషనారా, ఆడదాని బ్రతికి ఎప్పుడూ అదువు బ్రతికి. అనవసరంగా ఎందుకు మా అంత బాధపడతావు? ఇంతకీ మూలం ఆ ఉంగరముగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నా మాటంటే నమ్మకం లేదా? మంచి ఉపాయం రోషనారా. కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం? రాపోదా? జమాల్, ఎవరది? నేనే జమాల్. మా అన్న మంత్రశక్తులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళిన మా అన్న జాఫర్. అవును తమ్ముడు, నేనే. ఎంతకాలానికి తిరిగి మనం కలుసుకున్నాం. మిత్రులారా, మా అన్నయ్య సుఖంగా మనతో ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి.
రాక కోసమే కాచుకుంటిమి విజయం చేయండి విరాళం ఉంటే ఇవ్వండి విరాళం ఉంటే ఇవ్వండి సూరులంటే మీరే వీరాది వీరు మీరే సూరులంటే మీరే వీరాది వీరు మీరే మీ తీరును చూడగా ఏ యువతి మరులను కొన్నది ఏ యువతి మరులను కొన్నది ధరలో లేని ఇలాంటి కోతల కోడంగి ఇలాంటి కోతల కోడంగి ధరించరాదు వేషం అయ్యయ్యో పచ్చి మోసం ధరించరాదు వేషం అయ్యయ్యో పచ్చి మోసం తరాదే రాదంటూ వరించబోదు దేశం తరాదే రాదంటూ వరించబోదు దేశం జమకు జమకు జమ జమకు జమకు జమ జమ్మని రారండి జనాన చేరగరారండి తమ రాక కోసమే కాచుకుంటిమి విజయం చేయండి విరాళం ఉంటే ఇవ్వండి విరాళం ఉంటే ఇవ్వండి ఏమే ఇవాళ సయ్యద్ సాహెబ్ సుల్తాన్లా లేరు సుల్తాన్ లా ఏమిటే సాక్షాత్తు సుల్తానే ఏ క్యా బాత్ ఏమిటి ఆలస్యం పెళ్లి కూతురు ఎక్కడ అంత తొందరపడితే ఎలా అలా దయచేయండి ఇక్కడ కూర్చుంటే చన్నీళ్ళు స్నానం చేస్తున్నట్టు ఒళ్ళు జల్మంటుంది ఏది పెళ్లి కాకుండానే ముఖం చూడకూడదు అరే ఏ క్యా బాత్ ముఖం చూస్తే దిష్టి తగ్గుతుందనా ఏది ముందు ఉంగరాలు మార్చుకోండి అరే ఏ క్యా బాత్ యాస్మిన్ 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 ఏయ్ ఇక్కడ మీకేం పని మీ పని ఏంటి పోండి అన్న మాట ప్రకారం నేను యాస్మిన్ నికా చేస్తున్నాను లేదా గెలుపు నాదే గెలుపు నాది సయ్యద్ చిన్నతనంలో అమాయకంగా నీ చేతికిచ్చిన ఉంగరం ఇప్పుడు చెవులు పిండి మరీ పుచ్చుకున్నాను అరే ఏ క్యా బాత్ ఇక్కడ యాస్మిన్ ఇక్కడ యాస్మిన్ ప్యారా మీ బీపీ రోషనారా ఏ క్యా రే మోసం పచ్చి మోసం ఏయ్ ఉంగరం ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి చేబదులు కాదు పెండ్లి చేసుకున్నాం ప్యారా పెండ్లి అరే ఏ క్యా బాత్ ఉంగరం ఉంగరం అరే ఉంగరం 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 భాయ్యో సుల్తాన్ కా హుకుం ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేదేమిటంటే ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపన మహమ్మద్ అలీ వారి హుకుం. రోషనారా ఆగమ్మా రోషనారా 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 ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్ర పాటు చేసుకుంటే ఏ లాభం చెప్పమ్మా అయ్యో అయ్యో 3 రోజుల్లోనే ఎటువంటి దానికి వెళ్ళాలిపోయావు తల్లి. ఏం చేయమంటావు? ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన్ని పెంటాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద ఆశ సైతాన్ లేదా పట్టుకుని అతను పీడిస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని మొదలు పెడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా? అవును. అయితే అంజన వేసి అతను మనస్సు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారి అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను. ఏమనుకున్నావు? కుక్కని చేస్తే ఎక్కే గుమ్ము దిగే గుమ్ము, దిగే గుమ్ము ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు.
తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా డబ్బు ఇవ్వమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధుల్లో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిన చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయనా, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడడానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయనా, నీ పని చూసుకునిరా. సరే వెళ్ళేస్తానమ్మా. హుజూర్, ఏమిటి పరధ్యానం? ఎవరి వలనన్న పరాహం, ఎవరి మీద కోపం? మీ వ్యవహారం మరీ ఘోరం. నవ్వుతున్నారా? నవ్వడలేదురా, ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారా? ఎందుకు? పెళ్లి చేసుకుందామని కోటలోకి రమ్మని తీసుకువెళ్ళారు. ఆడారు, పాడారు, ఉంగరం కాజేశారు. పెళ్లి లేదు, ఏమి లేదు, ఇంటికి పొమ్మన్నారు. నా పరువు ప్రతిష్ట అన్నీ పోయి. ఏమన్నా ఉంచేగా పోవటానికి? అయినా నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటే నన్ను తీసుకెళ్లారు. నేను వస్తే మీకు ఈ పరాపం జరిగేదేనా? నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను. నువ్వు వస్తే ఎక్కడైనా పని మటవను, వీపు నునుపై. హుజూర్, నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు. మంత్రమే? ఆ మంత్రగాడు కాదు, వశీకరణ మంత్రం. వశీకరణ మంత్రం. వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండే ఆడోళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసనం పడతారంటే నమ్మండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అరే ఏ క్యా బాత్, నేను వస్తాను. స్లాం భాయ్ స్లాం. కుతుస్ భాయ్, ఇంకా బతికే ఉన్నావా? అసలు ఇలా రావడమే మానేశావు భాయ్. అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికి ఇంకా అరగనేలేదు. మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా. తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం భయం లేదు, ఈ మాట చక్కగా వంట పడుతుందిలే. ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారీ తిండి కూడా తింటున్నారు. వారెవ్వా, శత్రువుల చేత దెబ్బలు తిని చావటానికన్నా తమలాంటి స్నేహితుల చేతి అన్నం తిని చావటం మేలనుకున్నారేమో. సరే వెళ్ళి భోంచేయి.